అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. ఎస్పీకి అన్ని విషయాలు చెప్పారు, చాలా డీటెయిల్గా చెప్పారు మీకు అందరికీ. మనము భారతదేశం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దేశం ప్రపంచంలో. మన రాజ్యాంగం చాలా రాజ్యాంగాలకి ఆదర్శం. మన భారత రాజ్యాంగంలో పీఠికలు అంటే ప్రవేశిక అంటే దాని యొక్క స్టార్టింగ్ బుక్లో ఈక్వాలిటీ, ఫెటర్నిటీ, ఫ్రీడమ్ అండ్ జస్టిస్ అని 4 మాటలు ఉంటాయి అన్నమాట. సో ఈక్వాలిటీ అనే దానిపైనే భారత రాజ్యాంగంలో కొన్ని ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 14 నుండి 18 వరకు చెప్పడం జరిగింది. దానిలో ప్రత్యేకంగా ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ద పీపుల్ అండ్ ఈక్వల్ ట్రీట్మెంట్ బై ద లా. చట్టం అందరికి సమానంగా వర్తిస్తుంది, చట్టం దృష్టిలో అందరూ సమానమే, తెలుగులో చెప్పాలి. సో ఇది బేస్ చేసుకునే మన యొక్క దేశం యొక్క సంస్కృతి ఉంది. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దేశంలో ఉన్న ఇంకొక ప్రత్యేకత. అట్లాగే సర్వమత సమ్మేళనం, పరమత సహనం, అన్ని మతాలు కలిసి పక్కపక్కనే జీవించడం అనేది మన దేశం యొక్క ప్రత్యేకత. సో దీనికి ఏ ప్రాంతం కూడా వ్యతిరేకంగా ఉండదు. ఏ ప్రాంతానికి వెళ్ళినా దేశం యొక్క ఈ మౌలిక సూత్రం ఏదైతే ఉందో భిన్నత్వంలో ఏకత్వం అనేది కనిపిస్తుంది. అది మనకి ఒకే ఊర్లో చర్చ్ ఉంటుంది, మాస్క్ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది. సో అన్ని రకాల ప్రజలు మతం ఏ మతమైనప్పటికీ కలిసిమెలిసి జీవించడమే మన భారత సంస్కృతి యొక్క గొప్పతనం. ఇప్పటివరకు మనం మొహరం పీర్ల పండుగ చేసుకుంటాం. సో జిల్లా వ్యాప్తంగా ఒక 4 రోజుల పాటు పీర్ల పండుగ జరిగింది. దానిలో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా రకాల జలది ప్రోగ్రామ్స్, ఆ తర్వాత గుండం, ఇవన్నీ కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. అలాగే ఇప్పుడు వినాయక చవితి అండ్ గణేష్ సంబంధించిన విఘ్నేశ్వరుడి యొక్క పండుగతో పాటు నిమజ్జనం కార్యక్రమం ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అయితే మీరందరూ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మాకంటే అనుభవం ఉన్నవాళ్ళు. మేము జస్ట్ ఇప్పుడు వచ్చి పనిచేస్తాం ఇక్కడ. సో మీకందరికి ప్రత్యేకంగా చెప్పే అంత ఉండదని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద విగ్రహాలు అన్ని పెట్టుకుని ఆర్గనైజ్ ఎవరైతే ఉన్నారో మనం ఒక పోర్టల్ ని ఓపెన్ చేయట్లేదు. ఈ పోర్టల్ గురించి అవగాహన కల్పించారా మీకు అందరూ? ఓకే. సో ఈ పోర్టల్లో ఏమైతే మనం ఎంటర్ చేసుకుంటాం అందులో పర్మిషన్ ఇస్తాము. అట్లాగే మనీ అనేది ఏదైతే పేమెంట్ ఉందో దాని గురించి ఒక ప్రత్యేకంగా మళ్ళీ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఎలా ఉందో అలా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే అందరికి కూడా పోయినసారి కూడా చెప్పడం జరిగింది, విగ్రహాల ఎత్తు అనేది ఒక పరిమితిని మించి ఉండొద్దు. అట్లాగే వెళ్లే రూట్ ఏదైతే ఉందో టైం ఖచ్చితంగా పాటించాలి. ఆ టైం ప్రకారం మనం వెళ్ళాలి. అక్కడ ఉన్న కోనేరులో ఉన్న సౌకర్యం ఎంతవరకు ఉందో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పోలీస్కి సహకరించాలి. అట్లాగే పోలీస్ ఒక్కళ్ళే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మనకు ఉన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, వీళ్ళందరి యొక్క సహకారం, హెల్త్ వాళ్ళు. సో వీళ్ళందరి యొక్క సహకారంతో మనం ఇది కండక్ట్ చేయాలి. నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే పండగ చేసుకోండి, బాగా చేసుకోండి, కానీ ఏదైతే డీజేలు అట్లాంటివి పెట్టే బదులు మహిళలకి, చిన్నపిల్లలకి ఏమైనా కాంపిటీషన్ పెట్టడం, వాళ్ళు ప్రైజులు ఇవ్వడం, అట్లాగే వ్యాసరచన ఇట్లాంటివి పెట్టడం, యూత్కి ఏమైనా స్పోర్ట్స్ లాంటివి పెట్టి కండక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం, అలా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా సలహా. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకలాంటి సొసైటీలో ప్రజల మధ్య ఐకమత్య భావం పెరుగుతుంది. అట్లాగే మహిళలు, చిన్నపిల్లలు, కుర్రవాళ్ళు అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మైకులు. ఈ మైక్ పర్మిషన్ అనేది మీకు ఇప్పుడు ఈ పోర్టల్లో మీరు అప్లై చేసిన తర్వాత పర్మిషన్ కూడా మీకు దాంట్లో రావడం జరుగుతుంది. దానిలో మైక్ పర్మిషన్ అనేది ఉంటుంది. సో ఈ మైక్ కూడా ఒక పరిమితి, ఎంతవరకు మనకు టైం ఉంది అంతవరకే పెట్టండి. అర్ధరాత్రి కనుక ఎక్కువగా పెడితే చిన్నపిల్లలు, వృద్ధులు ఇలాంటి వాళ్ళు నిద్రపోవడం చాలా ఇబ్బంది అవుతుంది. సో సౌండ్ కూడా కొంచెం ఏదైతే మనకి ఇచ్చారో నిబంధనలు దాని ప్రకారం పాటించాలి. సో ఇలాంటివన్నీ చేసుకుంటే మనం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మన పండుగని. సో మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మన దేశం యొక్క సంస్కృతిని మనం నిలబెట్టాలి. మన ప్రజల మధ్య సహకారాన్ని మనం కోరుకోవాలి. మనం అందరం కలిసి దీన్ని కండక్ట్ చేయాలి. ఇక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. హిందూపురం అంటే శాంతిపురం,
నాట్ ఓన్లీ హిందూపురం, శాంతిపురం, ఓకే, అందరికీ సంబంధించిన ఒక అద్భుతమైన పురం అని చెప్పి మీరు ప్రూవ్ చేయాలి. ఈ పండగ సందర్భంగా మన హిందూపూర్ ప్రత్యేకతని చాటుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.